వైసీపీ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఇప్పటికే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అండ్ కో కుట్రలు కుతంత్రాలు అంటూ ఫైర్ అయ్యారు. తల్లికి వందనం పథకంపైన వైసీపీ విషం చిమ్ముతోందన్నారు. జనం నవ్విపోతారన్న స్పృహ కూడా లేకుండా అభాండాలు వేస్తోందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంలో మినహాయించే 2,000 రూపాయలు లోకేష్ లాగేసుకున్నారంటూ దిక్కుమాలిన ఆరోపణలతో వైసీపీ బరితెగింపు ట్వీట్ చేసిందని మండిపడ్డారు. నిరూపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు లోకేష్. ఇలా పచ్చిగా రెచ్చిపోవడం వైసీపీ అలవాటుగా మార్చుకుందన్నారు. 1వ తేదీనే ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తే కడుపు మంట అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. రేషన్ వాహనాలు రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడితే ఆందోళన చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతికి పునర్వైభవం తెచ్చే పనులు చేస్తే ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే తంతు చేస్తున్నారన్నారు. ఆ మంటల్లో వెచ్చగా చలి కాచుకుందామనే వైసీపీ కుటిల పన్నాగం పన్నిందని తెలిపారు. గతంలోనూ వివేక హత్య కేసును చంద్రబాబుపై తోసేసే ప్రయత్నం చేశారని, నారాసుర రక్త చరిత్ర అంటూ నానా యాగి చేశారని గుర్తు చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు దగ్గరే ఉందంటూ రచ్చ చేశారని, కోడికత్తి నుంచి గులకరాయి ఘటన వరకు టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈసారి వైసీపీ ఆరోపణలపై కఠినంగా ఉంది టీడీపీ. వైసీపీ వైఖరికి చెక్ పెట్టేలా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపించాలంటూ గట్టిగా నిలబడ్డారు మంత్రి లోకేష్. ఉన్న పార్టీ నాపైన తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ 2 చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్